ఈవేళ అత్యద్భుతమైనటువంటి సుందరకాండ. సుందరకాండలో హనుమ వైభవం గురించి చెప్పడం జరుగుతుంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ. ఈ కథ అత్యంత సుందరంగా ఉంటుంది. సుందరే సుందరి సీత, సీతాదేవి భూలోక మాత, ఆవిడ కూడా సుందరంగా ఉంటుంది. సుందరే సుందరం వనం, వనం ఉంది అశోకవనం, అది ఎంత శోభాయమానంగా సుందరంగా ఉంటుంది. సుందరే సుందరం కావ్యం, ఈ కావ్యం ఉంది వాల్మీకి రామాయణంలో. ఈ సుందరకాండమైనటువంటి కావ్యం ఇది. మంత్రాలన్నీ కూడా సుందరంగా ఉంటాయి. ఇందులో సుందరం కానిది లేనే లేదు. అత్యంత సుందరమైనటువంటి సుందరకాండ ప్రారంభం. ఏమిటి ఇది సీరియల్ లాగా తగ్గట్లేదు. ఇది ఏం చేద్దామంటే పెరుగుతుంది తప్ప ఏమిటి రేపు ఎపిసోడ్ పెరుగుతున్నది తప్ప కానీ ఎపిసోడ్లు తగ్గట్టు. సంపాతి ఎగిరాడు, రెక్కలు వచ్చే సంపాతికి ఆయన ఆనందంగా విశాలమైన గగనంలోకి ఎగురుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ వానరులందరికీ ధైర్యం వచ్చింది. ఏమిటో ధైర్యం? లంకలో సీతాదేవి ఉంది, తీరజాడ కొనుక్కోవాలి, ఒక మార్గం ఏర్పడుతుంది. అప్పటిదాకా లేనటువంటి మార్గం. మొదల పక్కకి వెళ్ళాలని, లంకలో ఉందని, లంకలో రావణాసుడు ఉంటాడని, లంకాధిపతి ఉంటాడని, అక్కడ సీతాదేవి తప్పకుండా దొరుకుతుంది, కార్యాన్ని సఫలీకృతం చేసుకోవచ్చినటువంటి ఆశ బయలుదేరింది. అందరూ కూర్చున్నారు. దీని గురించి గరికిపాటి వరకు గొప్పన హాస్యం, చక్కన హాస్యం. రాత్రి యోజనం అంటే ఏమిటని అడిగాడు కుర్రాడు. కొట్టాం యూట్యూబ్ మహాతల్లి, గూగుల్ మహాతల్ని అడిగితే చెప్పింది. యోజనం అంటే 4.6 కిలోమీటర్స్ దగ్గర నుంచి. చిన్న యోజనం అయితే 4.6, పెద్ద అయితే 8 కిలోమీటర్లు. ఇప్పుడు దాని గురించి విశ్లేషణ కూడా ఇచ్చేదంట రామసీత గురించి గూగుల్లో. 480 కిలోమీటర్ల దూరం లంకా నగరానికి మన భరతఖండానికి మధ్యలో దూరం. ఎప్పుడు త్రేతాయుగం ఉన్నాడన్నమాట. ఇప్పుడైతే పంబన్ నుంచి మన్నార్ దాకా 60 కిలోమీటర్ల డిస్టెన్స్. అన్న రామసేతు, రామసేతు సముద్ర గర్భంలో ఉన్నటువంటి రామసేతు ఇప్పటికి కూడా ఉంది. ఇది ఎలా కుదింపబడిందని కాలగర్భంలో ఎన్నటువంటి లీలలు జరుగుతుంది. ఏమిటి ఈ దేవాలయం కట్టినప్పుడు బాగా ఎత్తుగా కట్టారు. ఇప్పుడు దేవాలయం బాగా దిగుకు వెళ్ళిపోయాం. మెయిన్ రోడ్తో సమానంగా ఉన్న విగ్రహాలు. ప్రవీణి గారు ఇప్పుడు మార్చేద్దామని చూస్తున్నారు. విగ్రహాలు గుడి పైకి ఎట్టేద్దాం, కొత్త గుడి నిర్మాణం చేసేద్దాం, దేవుడు పైకి రావాలని. రామం గారు విగ్రహాలు కదపకూడదు, ఇలాగే ఉంచి దేవుడిని అర్చన చేద్దామన్న. అందుచేత కాలగర్భంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుచేత దాన్ని గణాంకాలను గణించడం మన దృష్టికి అందనటువంటి అది యోజనం అంటే. అది నాన్న 4.6 కిలోమీటర్స్. అంచేత 100 యోజనాల డిస్టెన్స్ ఎక్కడి 480, 420, 480 కిలోమీటర్లు వచ్చింది. అప్పుడు త్రేతాయుగం ఉన్నట్లు లెక్క. ఇప్పుడు కలియుగం వచ్చేసరికి 60 కిలోమీటర్లు మనకు కంటికి కనపడేది. ఇప్పటికే రామసీత అంతర్గతంగా ఉంది, ఇది కనపడుతూనే ఉంది. మన దృష్టికి అందినటువంటి ఎన్నో విషయాలు మనకి పురావస్తాస్త్ర నిపుణులు వాళ్ళు తవ్వకాల్లో బయటపడి ఇప్పటికి కూడా రామాయణం ప్రామాణికంగా చెప్పబడుతుంది. రామసీత మనకు ఆదర్శం. రామసేతు నిర్మించినటువంటి వారధి ఇప్పటికి కూడా సముద్ర గర్భంలో ఉంది. సముద్ర గర్భంలో ఉందని చెప్పి వాడు సైంటిస్టులు కనుగొన్నారు. ఆ పొడుగు మామూలు 480 కిలోమీటర్లు త్రేతాయుగం ఉన్నట్టు లెక్కలకైతే ఇప్పుడు మన లెక్కలకి. దీని గురించి పెద్ద కథ ఉంది. కాల ప్రమాణం ఒకసారి పెరిగిపోతుంది, ఒకసారి తగ్గిపోతుంది. ఏమిటి బలరాముడి యొక్క భార్య రేవతి దేవిని తీసుకువెళ్ళేట తండ్రి రైవతి ఇక్కడికి బ్రహ్మలోకాన్ని. అందమైన మా అమ్మాయిని పుట్టించేవయ్యా, ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుని తీసుకువెళ్దాం, సరైన వరుడు దొరకట్లేదు, పిల్లలు బాగా సృష్టించేసో, పిల్లకి కావాలని పెళ్లి కావాలని తగిన వరుడు దొరకట్లేదని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈ లోపల అక్కడ సభ జరుగుతుంది. సభ అయ్యేదాకా ఉంటే బ్రహ్మగారిని అడిగారు, ఏమిటి ఎప్పుడు కాలం అయ్యా, మానవకాలం అయిపోయింది, వాళ్ళందరికీ ఆకార వర్తమాప్తి చేసేసారు, ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలో ఇప్పుడు తగ్గ చూడు బలరాముడు ఉన్నాడు. ఒక్కోసారి కాల ప్రమాణం మన చేతుల్లో ఉండదు. అలాగా డిస్టెన్స్ కూడా అక్కడ లెక్కలకి ఇప్పుడు లెక్కలకి తేడా తేడా. 8 యోజనం అంటే ఏమిటి? చిన్న యోజనం పెద్ద యోజనం కొలతలు ఉంటాయి. దాన్ని బట్టి 4 కిలోమీటర్లు 4.6, పెద్ద అయితే 8 అండి. ఓకేనా? ఇప్పుడు కథలోకి వెళదాం. వీళ్ళందరూ కూర్చున్నారు గరికిపాటి వారి మాట. కూతులన్నీ కూర్చున్నాయి కదా దెబ్బల మీద. ఏమిటి నడి తీరాలు కూర్చున్న పింగులు అలా కూర్చున్నా అని అట్టి కూతురు అలాగా
కూతురన్నీ కూర్చుని విచారంగా బాధపడుతున్నాయి. వీళ్ళకి సమాధానం దొరికింది, ఆనందంతో ఉన్నాయి. వెళ్ళిపోదానికి ఉత్సాహం వచ్చేసిన సముద్రం దాటింది. వాళ్ళందరూ వాళ్ళ బల ప్రదర్శన చెప్పారు. ఒకళ్ళు మేము వెళ్ళగలను కానీ రాలేదన్నారు. అలాగా అంగదుని ప్రయాణం చేయగలను కానీ రాలేదు. కొంతవరకు కొన్ని యోజనాల వరకు చేయగలను ప్రయాణం అని చెప్పాడు. జాంబవంతుని వయసులో ఉన్నవాడైతే పెద్ద లెక్కే కాదు ఇది అన్నట్ట జాంబవంతుడు. ఇలా అందరూ వాళ్ళ బల ప్రదర్శన చేశారట. చెబితే అప్పుడు జాంబవంతుడు చూశాడు. హనుమ గొప్పతనం ఏమిటంటే హనుమతికి ఒక శాపం, ఆయన బలం అని తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి పొగడాలి, నువ్వు చెయ్యాలి ఈ పని అని చెబితే దాన్ని సాధించగలరు. అంచేత చూశారట జాంబవంతుడు. హనుమ ఏరన్నా మూల దిగులుగా కూర్చుంది. ఏమిటి హనుమ గొప్పతనం ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళాక స్తోత్రం చేశారు. ప్రియాజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే బ్రహ్మతేజం వటంచన్ ప్రభాతం సాయంత్రమున్ నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం ఒక్కటిని చేయను ఏంచి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసాన దాసుండునై రామభక్తుండునై నిన్ను నే కొల్చెదన్. ఇలా స్తోత్రం చేస్తేట ఆయన ఆనందంగా ప్రసన్నమైపోతాడు. అలా వాళ్ళందరూ స్తోత్రం చేశారట. ఆయన శక్తి చెప్పారు. వాయుదేవుడు కుమారుడు అయ్యా నువ్వు, సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించాట హనుమ. అటు ఇటు ఆయన రథం మీద వెళ్ళిపోతూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు ఎదురుగా ఉండి పర్వతాల మీద కాళ్ళు వేసి ఆయన దగ్గర నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం వరకు ఉండి విద్యను అభ్యసించి ఇచ్చారు. ఇది ఏ పాటిదయ్యా నీకు సముద్ర లంఘనం అని చెప్పి ఆయన బలాన్ని ఆయనకు తెలియపరిచారు. తెలియపరిస్తే అప్పుడు హనుమ వెళదామని నిశ్చయం చేసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలి? సముద్ర మార్గమే కానీ పడవ మీద వెళ్ళాలా? ఆకాశ మార్గం గుండా వెళ్ళాలా? నీటి ఉపరితలం మీద వెళ్ళాలా? నీటి అంతర్గతంగా వెళ్ళాలి. ఈయన కోతులకు సహజంగా ఒక చోట నుంచి ఒకటికి ఎగిరే గుణం, వాయుతత్వం, గాల్లో ఎగరగలిగే గుణం. ఆయన వాయుదేవుడు కుమారుడు అంచేత ఆయనకు ఆ ప్రయాణం సుఖం. అంచేత వాయు మార్గం గుండా వెళదాం, సిద్ధులు చారణులు వెళ్ళేటువంటి ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేద్దామని నిశ్చయం చేసుకున్నారు. చేసుకుని అక్కడ దగ్గరలో మహేంద్రగిరి అనే పర్వతం ఉంటే పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన శరీరాన్ని పెద్దది చేయడం మొదలుపెట్టాడు. పెద్దది చేస్తుంటే శరీరం పెద్ద అయ్యే వల్లే పర్వతం మీద బరువు పెరుగుతుంటే ఆ పదగట్టన పర్వతాల మీద ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి పువ్వులన్నీ రాలిపడ్డాయి. ఎక్కడ? సముద్రంలో. పర్వతాలు ఎప్పుడైతే ఈ పాదగట్టనికి ఒత్తిడికి గురయ్యాయో భయంకరమైనటువంటి మృగాలు, ఏనుగులు, సింహాలు ప్రాణభయంతో విలవల్లాడుతున్నాయి. విలవల్లాడి ఘీంకారాలు చేస్తాయి, భయపడుతుంది. అంతే కదా, గట్టిగా గాలేస్తే ఏమవుతుంది? అందరూ కంగారు. అలాగా ఎప్పుడైతే ఈ పాదఘటనకి ఆ పర్వత గుహల్లో ఉన్నటువంటి భయంకర మృగాలు బయటకు వచ్చి భయంతో పరిగెడుతున్నాయి. అలాగే సర్పాలు, విషసర్పాలు ఉన్నాయి. ఆ విషసర్పాలు వచ్చి అడవులు అంటుకుపోతుంది. అలాగా పర్వతాల్లో ఉన్నటువంటి లావా, మనం అనుకున్నటువంటి లావా బయటకు వచ్చేస్తుంది పర్వతంలో ఉన్నటువంటి. ఇలాగది ఎప్పుడైతే జరుగుతుందో ఈ లోపల ఈయన శరీరాన్ని పెద్దది చేస్తుండగా పయనించినటువంటి గంధర్వ స్త్రీలు, విద్యాధర స్త్రీలు, విద్యాధర స్త్రీలు కూర్చున్నారు. వాళ్ళందరూ చక్కన పాత్రలు పట్టుకుని చక్క పరిమళమైనటువంటి ద్రవ్యాలు మెళ్ళ మంచి పుష్పమాలు అలంకరించుకుని దివ్య వస్త్రాలు వేసుకుని కూర్చున్నారట. వాళ్ళందరూ కూర్చుని ఎప్పుడైతే ఈ రూపం ఒకసారి వచ్చేస్తుందో వాళ్ళందరూ భయపడిపోయారు. భయపడి వాళ్ళ పాత్రలన్నీ విడిచిపెట్టేశారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు అన్నీ విడిచిపెట్టేశారు. మనకంటే కొంత కక్ష ఉంటుంది. ఆ కక్ష దాటిన తర్వాత పైకి వెళితే అక్కడ అన్ని గాల్లో నిలబడతాయి, ఎంత పడిపో. కానీ ఆ ద్రవ్యాలన్నీ ఎలా ఉన్నాయో విడిచిపెట్టేశారట. వాళ్ళందరూ విడిచిపెట్టేసి ప్రాణభయంతో చూస్తున్నారు ఏం జరుగుతుంది. విద్యాధర స్త్రీ వాళ్ళ కాళీ, అందరూ ఆభరణాలు వీటన్నిటిని విడిచిపెట్టేశారు. కొన్ని వస్తువులు, బాణపాత్రలు, మధుపాత్రలు, మంగళ వాయిద్యాల వాయించి డోరు మొదలైన పాత్రలు ఉన్నాయి విలువైన, అవన్నీ విడిచిపెట్టేశారట. వాళ్ళు చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ లోపల ఆకాశం నుంచి మాటలు కనబడ్డారు. ఏమిటా మాటలంటే మహర్షులు మాట్లాడుతున్నారు, సిద్ధులు, చారణులు మాట్లాడుతున్నారు. రాముని యొక్క కార్యం నిమిత్తం, సుగ్రీవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వాయుదేవుని యొక్క కుమారుడు సీతాన్వేషణ నిమిత్తం లంకా నగరానికి బయలుదేరి నిలబడితే అప్పుడు వాళ్ళందరూ ఆనందపడ్డారు.
అప్పటిదాకా ఉన్న భయం పోయింది వాడు. అక్కడి నుంచి హనుమ తన శరీరాన్ని పెద్ద చేయడం, పెద్ద చేసిన తర్వాత రాముని కార్యనిమిత్తం బయలుదేరే ముందు దక్షిణ దిక్కే వెళుతున్నారు స్వామి అని వెళ్ళేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగారు, నమస్కారం చేశాడు. ముందుగా తన గురువైనటువంటి సూర్యనారాయణ రసూర్యాయ మహేంద్రుడికి నమస్కారం చేశాడు. తర్వాత వాయుదేవుడికి నమస్కారం చేశాడు. భూతేభ్య చాంజలింగత్వా చకారే గమనేమతి. సూర్యుడికి, ఇంద్రుడికి, అలాగే తండ్రి అయినటువంటి వాయుదేవుడికి వీళ్ళందరికీ నమస్కారం చేసి తన ప్రయాణం సుగమవ్వాలి. మనం కూడా ప్రయాణం చేసేప్పుడు నమస్కారం చేసుకోవాలి. ఏమిటా నమస్కారం? ఆపదాం వహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి అని చెప్పేసి బయలుదేరితే మన ఆపదలన్నీ పోగొడతాడు, మన ప్రయాణం సుగమవుతుంది. అలాగా ఈయన నమస్కారం చేసుకున్నట్ట బయలుదేరాడు. ఎప్పుడైతే ఈయన శరీరాన్ని పెద్ద చేశాడో ఆయన ప్రయాణానికి కావాల్సిన విధంగా అనువుగా మారింత ఆకాశంలో ఒక్కసారిగా పర్వతాన్ని అడివి పైకి ఎగిరి ఆయన ప్రయాణం చేస్తుంటే అలా ఉంది. సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యుని యొక్క ఎర్రని ప్రతిబింబం వచ్చి హనుమ ముఖం మీద పడుతుంది. ఈ మొహం మామూలుగా ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, దొండగొండలో ఉంటుంది, కాషాయ రంగులో ఉంటుంది, ఇందురపు రంగులో ఉంటుంది. సూర్యుని ప్రతిబింబం పెరిగిన నాసిక్ కూడా ఎర్రగా కనపడుతుంది. మొహం అనేది ఇదో సూర్యబింబం అన్నట్టుగా ఉంది. హనుమ వెళ్ళిపోతున్నప్పుడు ఈ తోక ఉందే అది పైకి లేచిందిలాగా, అది ఇంద్రధ్వజంలా ఉంది. ఆ తోక బడి కొంత దూరం వెళ్ళేదానికి రౌండ్గా చుట్టుకుంటే అది ఒక సూర్యబింబంలాగా చంద్రబింబంలాగా ఉంది. మొదల పక్కన ఇచ్చే సూర్యుని వెళ్తురు ఆ తోకలోంచి ఎవరి పక్క కనబడేసరికి అదొక చంద్రబింబమా సూర్యబింబం అన్నట్టు ఉంది. ఈయన మేఘాల్లోంచి వెళ్ళిపోతుంటాడు కదా, ఒకసారి కనపడుతున్నాడు, ఒకసారి కనపడలేదు. ఇంటికి పూర్ణం రోజున చంద్ర దర్శనం అయితే కానీ భోజనం చేయడానికి ఉండదు, ఆయన రాడు మబ్బుల్లోంచి బయటికి. అలా ఒకసారి కనపడుతున్నాడు, ఒకసారి మాయమైపోతున్నాడు హనుమ మేఘాల్లో వెళుతూ ఎలాగైనా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే 10 యోజనాల పొడవట. ఈయన పొడవు ఎక్కడ? సముద్రం నీడ పడుతుంది. సముద్రం 30 యోజనాల వెడల్పు కలిగి ఆయన నీడ పడుతుంది. అంత నీడ పడుతుందంటే దానికి దగ్గరగా ఉన్నాడని సూర్యుడు, అంతే కదా. లైట్ దగ్గరగా పెడితే ఇంకో దూరంగా పెద్ద నీడ పడుతుంది, అది దూరంగా పెడితే చిన్న నీడ పడుతుంది. అంటే బాగా దగ్గరగా అంత ఎత్తున ప్రయాణం చేస్తున్నాడు నేను. అక్కడి నుంచి ఆయన బయలుదేరిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ప్రయాణంలో మైనాక పర్వతం. అంటే మీరు కూడా రాసేసుకున్నారా? రైట్, గుడ్ బాయ్. మైనాక పర్వతం, మైనాకుడు అని చెప్పి ఒక పర్వతం సముద్ర మధ్యలో ఉంది. దీనికి పెద్ద కథ ఉంది, అదే కథ వినండి, లేకపోతే చెప్పుకుంటారు పిల్లలు. పాతాళ లోకానికి భూలోకానికి మధ్యలో దీన్ని పెట్టేట మైనాకు. ఎవరు? ఇంద్రుడు. దానికి ముందు ఈయన వాయుదేవుడు రుణపడి ఉన్నాడు మైనాకు. ఎలా? పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి, రెక్కలతోటి ఒక చోట నుంచి ఒక చోటకి వెళుతూ ఉండేవి పర్వతాలని. గమనశక్తి కలిగి ఒక చోటకు ఇంకో చోటకి వెళుతూ ఉండేవాడు మనకమల్లిగా వ్యవహారాన్ని. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? భూమి మీద జనుడికి ప్రాణ నష్టం కలుగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు, గస్తమాడికి ఎలా వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అని చెప్పంటే ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చి వీటిని గమనశక్తిని రెక్కలను కొట్టేస్తుంటే వాయుదేవుడు అందరి దగ్గరికి వచ్చి ఈ దగ్గర రావా మైనాకుడి దగ్గర. ఈ లోపల వాయుదేవుని ప్రార్థన చేసేట్టే మైనాకు. ప్రార్థనిస్తే గట్టిగా గాలి వేస్తూ వచ్చి పడిపోయాడు సముద్రం మధ్య. పడిపోయిన అక్కడ దాక్కున్నాడు, కనపడలేదు ఇంద్రుడికి. కనపడకపోతే ఈ సముద్రుడు చూశాడు, గర్భంలో దాచుకున్నాడు. సముద్రుడు వెళ్ళిపోతున్నవాడు ఎవడు? ఆంజనేయుడు. ఎందుకు వెళుతున్నాడు? రామకార్యం. సముద్రం ఎలా ఏర్పడింది? సగరులు తవ్వితే ఏర్పడింది. ఇక్ష్వాకు వంశంలో సగరుడు అని పెడితే చక్రవర్తి ఉన్నాడు. ఆయన అశ్వమేధ యాగం చేశాడు. చేసి యజ్ఞాన్ని విడిచిపెడితే ఆయనకి 2 కొడుకులు, 2 భార్యలు ఎందు సంతానం ఉంది. ఒకటి కీసినటువంటి స్త్రీ ఎందు అసమంజనటువంటి వాడు ఉన్నాడు. రెండో భార్య ఎందు వీళ్ళకి సంతానం లేదు. సగరుడు అడిగాడు, ఎవరిని? భృగువంశంలో ఉన్న భృగు మహర్షిని అడిగాడు. సంతానం కావాలని తపస్సు చేస్తే ఆయన అనుగ్రహించి చెప్పాడు, 2 భార్యలు ఎందుకు కూడా సంతానం కలుగుతుంది. ఒక భార్య ఎందు ప్రయోజకుడు కొడుకోడు పుడతాడు, మిగతా 2వ భార్య ఎందు
అధికమైనటువంటి సంతానం కలుగుతుంది. రెండవ భార్య ఎవరంటే సుమతి. ఈవిడ కశ్యపుని యొక్క గరుత్మంతుడి యొక్క సోదరుడు. వీళ్ళిద్దరికీ సంతానం కావడం వల్లే బాగానే చెప్పేవి, వరం బాగానే ఇచ్చావు, ఎవరు ఎందుకు కొడుకు పుడతా, ఎవరు ఎందుకు ఎక్కువ మంది పుడతా అని అడిగారు వాళ్ళు. అప్పుడు అనంత చాయిస్ మీదే మీకు ఎవరు కావాలో కోరుకోండి. మొట్టమొదటి భార్య నాకు ఒకటి చాలని, రెండవ భార్య నాకు 60,000 మంది కావాలని, కావాలంటే వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంగా పుట్టాట. సగరుడికి కేసుని ఎందు అసమంజుడు పుట్టాడు. సగరుడికి కేసుని ఎందు అసమంజుడు అనేవాడు. కానీ పుట్టడంలో విచిత్రమైన పుట్టుకెళ్ళడానికి నదీ స్నానానికి వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ స్నేహితులందరినీ తీసుకుని వెళ్ళి ఒక్కొక్కరు సముద్రం మధ్యలో గోదావరి మధ్యలో విసిరేస్తుండేవాడు. అల్లరి పనులు అన్నీ చేస్తుండేవాడు. పిల్లలటు బాధేస్తుండేవాడు. ఇలాంటి పనులు అన్నీ చేస్తుంటే తండ్రికి కోపం వచ్చి దేశ బహిష్కరణ చేశారు. ఈయనకి మాత్రం కొడుకున్నట్టు అంశమంతుడని కొడుకున్నాడు. అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు వీళ్ళు రథాన్ని విడిచిపెడితే రథాన్ని గుర్రాన్ని ఏం చేశాడంటే ఇంద్రుడు మాయ చేత దాన్ని బంధించారు. ఎక్కడ బంధించారు? తీసుకువెళ్ళి పాతాళ లోకంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో బంధించారు. సగరులు 1000 మంది ఉన్నా కదా, 60,000 మంది ఉన్నా కదా, 60,000 మందిని పంపించాడు సగరుడు. ఎక్కడుందో గుర్రాన్ని పట్టుకురమ్మ. యజ్ఞం పూర్తి కావాలి, సంవత్సరం అయిపోతుంది, యజ్ఞాస్త్రం రావాలి, తిరిగి యజ్ఞం పరిసమాప్తి చేయాలంటే మీరు వెళ్ళి ఎలాగైనా సాధించి తీసుకురండి అన్నారు. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఏమిటి గడ్డపాలు గుణపాలు తీసుకుని వీళ్ళు భూమి అంతా తవ్వుకుంటూ వచ్చేసారు. వీళ్ళు తవ్వుతుంటే పాతాళ లోకంలో ఉన్నటువంటి నాగులతో వాటికి ఇబ్బంది కలిగింది. వీళ్ళందరూ వెళ్ళి దేవతల దగ్గర మొదలుపెట్టుకున్నారు. వీళ్ళన్నీ తిరిగేది ఏమీ దొరకలేదని చెప్పి మళ్ళీ సగరుడి దగ్గర వచ్చారు. సగరుడికి కోపం వచ్చేసింది. ఏమిటి పాతాళ లోకం కూడా విడిచిపెట్టుకుని తీసుకురండి. మళ్ళీ వెళ్ళారు. కోపంతో ఉద్రేకంతో వెళ్ళిపోతే ఓ దోట కనపడి తపస్సు చేసుకున్నటువంటి కపిల మహర్షి కనపడ్డాట. దగ్గరలో అశ్వం ఇంద్రుడు అక్కడ తీసుకొచ్చి కట్టేశాడు. ఆయన తపస్సు చేసుకుంటాడు. వీళ్ళనుకున్నారట ఈ మహర్షి దొంగలించాడు ఆ గుర్రాన్ని, ఏమి తెలియని వాళ్ళ కూర్చున్నాడని చెప్పి వీళ్ళందరూ ఆయుధాలు ఇచ్చి వెళ్ళిపోతున్నట్టు కోపంగా. వెంటనే ఆయన తపస్సులో ఉన్నవాడి శబ్దానికి మెలకు వచ్చి గట్టిగా అహంకరించారు. ఆయన అహంకరిస్తే శబ్దానికి వీళ్ళందరూ బూడిదరాజు కింద మారిపోయారు. 60,000 మంది బూడిదల కింద మారిపోయారు. వీడి దేవభాగం ఉంటుంది. అమ్మవారు ఒక్కదారి అహంకరిస్తే దేవతలందరూ రాక్షసులందరూ పడిపోతారు. అలాగా ఈయన గట్టిగా అహంకరించేసరికి కపిల మహర్షి 60,000 మంది బూడిదరాజుల కింద మారిపోయారు. వెళ్ళిన వాళ్ళు రావట్లేదని చెప్పి అసమంతుడు కొడుకైన అంశమంతుని పంపిస్తారు. వాడంతా తనుకుంటూ వస్తాయి. భూమి కొన్న బొరియల్లోకి తవ్వుకుంటూ వచ్చి పాతాళ లోకంలో ఉంటే కపిల మహర్షి దగ్గరికి వస్తాయి. వచ్చేసరికి మహర్షిని ప్రార్థన చేస్తాను. గుర్రాన్ని చూస్తాను, గుర్రాన్ని తీసుకువెడతానని చెప్పి అర్థిస్తే తీసుకువెడమంటారు. అప్పుడు అడుగుతారు, మా చిన్నాన్నలు వచ్చారు 60,000 మంది ఏమయ్యారు? ఈ బూడిదరాజులన్నీ వాళ్ళు. వీళ్ళకి ఉత్తమ గదులు కలగాలంటే ఏం చెయ్యాలి? గంగా నదిని తీసుకొస్తే భూలోకానికి అప్పుడు ఉత్తమ గదులు కలుగుతాయి. అప్పుడు ఈయన వల్ల కాకపోతే అంశమంతుడు ప్రయత్నం చేశాడు, తపస్సు చేసి దింపజేసుకోలేకపోతే తర్వాత భగీరథుడు తపస్సు చేసి భూలోకానికి గంగను తీసుకొస్తే ఆ గంగ ఏమిటి అక్కడి నుంచి త్రిపదగాని జాహనవని అనేక పేర్లు పొంది భూలోకానికి వచ్చి ఈ సగరం ఉన్నటువంటి ఈ బూడిద రసన్నింటిని తడిపితే అప్పుడు సముద్రం కింద సగరుడు వల్ల తవ్వబడింది కాబట్టి నీ సాగరం అంటే యశ్వాపుంస క్రూడికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం అని చెప్పి సాగరుడు మైనాకుడితో అంటున్నాడు. వాయు అన్నాడు వెళుతున్నాడయ్యా, సేర తీయడానికి కాసేపు నువ్వు ఇటుకాస్తే కరెక్కలిగే శక్తి నీకు ఉంది కాబట్టి పైకి వెళితే కాసేపు అక్కడ నుంచుంటాడు. అంతే కదా, ఈత కొడదామని కాలంలో దిగుతారు. స్విమ్మింగ్ పూల్స్ వెళ్ళేవారు నువ్వు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు ఈత కొట్టేటప్పుడు మధ్యలో మనకి రబ్బరు బెల్ట్ ఉండాలి. అది ఉందనుకో ఎక్క తీగలితే వెళ్ళిపోతాం, అది లేదనుకో మునిగిపోతాం. అది మనకి స్విమ్మింగ్ పూల్ అయితే కాళ్ళు అందుతాయి, మన కాలంలో గోదావరిలో కాళ్ళు అందుతాయా అందం. అక్కడ ఏదో ఆధారం కావాలి. అనుమ అలా వెళుతున్నారు కదా, మధ్యలో కాసేపు నుంచోడానికి అవకాశం ఉంటే మళ్ళీ కాసేపు తీరి ముందుకు పెడతాం. అందుకని వీళ్ళందరూ సముద్రం ప్రార్థిస్తే మైనాకుడు పైకి లేచారు. సువర్ణ శృంగాలు పచ్చని ఎరుపు మొదలైనటువంటి రంగుల వర్ణాలతో కూడినటువంటి వృక్షాలతో కూడి మణులతో కూడి దేదీప్యమైన కాంతులతో పైకి ఒక్కసారిగా మైనాకుడు వచ్చాడు. మైనాకుడు వస్తే ఆయన రావడం మంచి వేగంగా వెళ్ళిపోతాడు.
వేగంగా వెళ్ళిపోతున్నాడు. సడన్గా డోచి మామయ్య అన్నాడు ఇంకో మావాడు. ఏమవుతాం, కోపం వచ్చేస్తుంది. వెంటనే గుండెతో గట్టిగా కొట్టేట. కొట్టిన వెంటనే మైనాదుడు మానవ స్వరూపాన్ని పొందేట. పొంది ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళమన్నాడు. స్వీకరించమంటే హనుమన్నట్ట కథ చెప్పారు. ఏమిటి, దశమహారాజు కుమారుడు ముగ్గురు భార్యలు, అందులో రాముడు యొక్క భార్య లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చారు. అంచేత వాళ్ళ కార్య నిమిత్తం వెళుతున్న విశ్రాంతి తీసుకునే సమయం లేదు, మీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే అని చెప్పన్నాడు. ఆయన చేసి స్పృశించాట. అక్కడి నుంచి బయలుదేరారు. నన్ను కూడా అంతే ఆర్థం కంగారంగా వెళ్ళిపోతున్నాం, పలకరించడం కారణం మళ్ళీ వస్తున్న ఆర్థ అయిన తర్వాత అలాగా ఈ వీళ్ళు వెదరకి వెళ్ళాట హనుమ. వెళితే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఈయన చూసినటువంటిది మళ్ళీ దేవతలందరూ పరీక్ష పంపించారు. ఎవరిని? సురస అనేటువంటి నాగమాత. వెళ్ళగలడా లేదైనా కార్యం చేస్తున్నాడు, సఫలీకృతం పొందగలడా లేదా అని చెప్పి నాగమాతను పంపించారట. దేవతలందరూ కూడా పరీక్ష పెట్టమన్నట్టు ఒక క్షణకాలం నిరూపింపజేయమన్నారు. హనుమ ఆయన ధైర్యం ఉందా లేదా, వెళతాడా వెళ్ళా వెనక్కి వచ్చేస్తాడా. అప్పుడు ఆయన ఆ స్త్రీ ఏం చేసిందంటే, సురస అనేటువంటి నాగమాత చెప్పారు దేవత భయంకరమైన స్వరూపాన్ని పొందుతున్నారు. వికృతమైన కూరలు కలిగి, పచ్చని నేత్రాలు కలిగి, చూడడానికి భయంకరమైన స్వరూపాన్ని పొంది అతన్ని అదేం నిరోధించమంటే ఆ స్వరూపాన్ని పొందింది. శివుడు కూడా అంత సముద్రం మధ్య నుంచి ఒకసారిగా పైకి వచ్చేసి వేళ బ్రహ్మదేవుడు వరంగా నిన్ను నాకు ఆహారంగా ఇచ్చాడు, నాకు నా ఆహారం కావాలడు. దీనికి ఒక పెద్ద కథ, చక్కని కథ. చిన్నప్పుడు మా పుస్తకాల్లో చదువుకున్నాం. రాముడు అన్వేషం ఏమన్నాడు తెలుసా? రాముడు సీతా లక్ష్మణుడు వచ్చారు అరణ్యానికి. సీతాదేవిని రావణాసుడు అపహరించిపోయాడు. సీతాదేవి ఎక్కడుందో చూసి రావాలి, నేను చూసినటువంటి వార్త మళ్ళీ రాముడికి చెప్పాలి, చెప్పిన తర్వాత నీకు ఆహారంగా అవుతాను. చిన్నప్పుడు మా పుస్తకాల్లో చదువుకున్నాం. ఆవు దూడ ఉన్నాయి. రోజు పొద్దున్న ఆవును తోలుకు వెళ్ళిపోయాడు గోపాలు. తోలుకు వెళ్ళిపోతే అరణ్యానికి వెళితే అక్కడ ఒక పెద్ద పురుషు వస్తే, ఆహారంగా నాకు ఆకలిగా ఉంది, నేను తినేస్తాను. దూడ ఏమో ఇంటి దగ్గర ఉండి తల్లి మేతకు వెళ్ళి అంటే నాకు ఒక్క గాను లేక ఒక పుల్లాడున్నాడు, వాడు పాలుతో అలమటిస్తూ ఉంటాడు, వాడిని చూడకుండా ఒక రోజు కూడా ఒక క్షణం కూడా ఉండలేను. ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడికి బుద్ధులు చెప్పి చక్కగా కడుపు నిండా పాలిచ్చి నేను వచ్చేస్తాను. వచ్చిన తర్వాత నిన్న ఆహారంగా తీవ్రదిగాను. ఇంత ఆకలిగా ఉంది. ఎందుకు వచ్చిండు? వచ్చినవాడు ఎవడో పులిగారు. సత్యాన్ని నిరూపణ చేయడం కోసం దైవం ఆ రూపం వచ్చి ఇలాగ ఇద్దరు మాట్లాడుతూ మొత్తంగా అయితే వెళ్ళిరా, నువ్వు వచ్చేందుకు ఇక్కడే కూర్చుంటాను అన్న. పూలి ఇంటికి వెళ్ళండి, నీ ఆవు ఇంటికి వెళ్ళింట. ఇంటికి వెళ్ళి పిల్లకి పాలిచ్చి, పిల్లాడు పాలిచ్చని బుద్ధులు చెప్పిండు. చక్కగా మేత వేయాలి, మేత వేసిన నెమరు వేయాలి, శుభ్రంగా జీర్ణించుకోవాలి, చక్కగా యజమాని చెప్పిన పని చేయాలి. నువ్వు రేపు రోజున వ్యవసాయ పనులకి నేను వినియోగిస్తాడు, చక్కగా దున్నాలి. నువ్వు వాడికి ఇబ్బంది లేకుండా నడుచుకో. ఇవన్నీ బుద్ధులు చెప్పిండు. ఎవరికి కష్టం లేకుండా కలిసిమెలిసి అందరితో కలిసిమెలిసి ఉండు, ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ విన్నట్టు ఇలా ఎప్పుడు చెప్పనమ్మ చెప్తుంది ఏమిటమ్మన్నా. అమ్మ వెళ్ళిపోతుంటే మళ్ళీ వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళిపోయేదానికి పెద్ద పిల్ల ముందు కూర్చుంది. నా ఆహారంగా తిన్నా. వెంటనే వీడు అన్నట్ట కుర్రాడు లేక కూడా అమ్మ అయితే మళ్ళీ ఇంకో అమ్మను ఇంకో పిల్లాన్ని కనొచ్చు, నన్ను తీసుకుని వాడికి ఆకారంగా అమ్మని విడిచిపెట్టాను. ఇద్దరు నన్ను తినేయమంటున్నాడు. వాడిద్దరి యొక్క సత్యానికి కట్టుకున్నటువంటి ధర్మానికి చూసి ఆయన నిజస్వరూపంతో వరం ఇచ్చాడు. అలా ఉంది కదా. దేవి ఏమంటాడు, నేను వెళ్ళి రాముడు సీతాదేవిని చూసొస్తాను, చూసొచ్చినటువంటి వార్త వెళ్ళి రాముడు చెప్పొస్తాను, అప్పుడు ఆహారం తిరిగి అంతవరకు ఆకలి ఆగుతుందా ఏమిటి, నన్ను తిని ఎలాగైనా తినేస్తారు అని ఇప్పుడు పెద్ద నోరు పెంచుతుంటే ఆయన శరీరాన్ని పెంచారు. ఈయన ఎంత శరీరాన్ని పెంచుతున్నాడో ఆవిడ అంత నోరు పెంచుతుంది. అలాగ 10 యోజనాలు 20 యోజనాలు 30 యోజనాలు పెంచారు. పెంచిన తర్వాత సూక్ష్మ బుద్ధి ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎప్పుడు ఎదగడమే కాదు, తగ్గేవాడు గొప్పవాడు అని చేత అనుభవం ఏం చేసేట బుద్ధి కుశలత సూక్ష్మగ్రాలు ఒక్కసారిగా అంగుష్ట ప్రమాణం పడిన వీరంతా మారిపోయి ఆవిడ నోట్లోకి వెళ్ళాడు. నోట్లోకి వెళ్ళి గర్భకోణంలోకి వెళ్ళాడు. లోపలంతా గిరగిరా తిరిగాడు. బయటకు వచ్చేసాడు. వచ్చేసి అమ్మ ఆకలి తీరిందా అన్నాడు. తీరిందా అంటే ఆవిడ ఒక్కసారి నవ్వింది. ఓ దాక్షాయిని,
నేను కోరిక తీరిందా, వేళ బ్రహ్మదేవి వచ్చిన వరం పూర్తి అయిపోయింది. అప్పుడు ఆవిడ ప్రసన్నరాలే, నీ కార్యం దిగ్విజయం అవుతుంది, ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి ఆయన ముందుకు బయలుదేరాడు. వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే శీతాకాలంలో త్రిపుల సినిమా చూద్దాం భీమవరం బయలుదేరం బండి బయలుదేరిన దాకా శీతాకాలం అది. ట్రైన్లు లేవు, షట్టర్ కోట్లు లేవు. 1 గంటలో వెళ్ళిపోవాలి. చలి మనం ముందుకు బాగున్నట్లేదు. బండి 40-20 దాటి వెళుతుందా, చలికి గడగడ వణిపోతుంది. అలాగా వేగంగా వెళుతున్నాడు కానీ అనుమతి వేగం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే చూసేట చాలా సేపటికి ఏమిటి అంత దూరం కింద ముందుకు వెళ్ళలేదు బండి అనుకున్నాడు. కింద నీడను బట్టి గ్రహించే ఛాయాగ్రాహిణి సింహిక అనేటువంటి రాక్షసు చూసింది. ఆ రాక్షసు నోరు నోరు తెచ్చుకుని కూర్చుంది. చూశాడు, చెప్పాడు ముందే సుగ్రీవుడు, నిన్ను ఎలాగా సంహరించి ముందుకు వెళ్తే కానీ సంహరిస్తే కానీ ముందుకు వెళ్ళలేమనుకున్నాడు. ఒక్కసారిగా ఆకాశంలో ఉంటాడు నీటి కొంగలను పైనుంచి అలా చూస్తూ ఉంటాయి. ఒక్కసారి కింద చేప పడి వెంటనే టప్పన పడిపోయి వెంటనే చేపటి మీద ఎగిరిపోతుంది. అలాగా ఈయన ఒక్కసారిగా పడిపోయాడు. ఏమండి ఆవిడ నోట్లో పడిపోయాడు. పడిపోయిన వెంటనే ఆవిడ కడుపులోకి వెళ్ళిపోయి గోళ్లతో గుండెలు చీల్చి బయటకు వచ్చారు. వచ్చేసరికి నిశ్చయమైనటువంటి సేవం సముద్రం మీద తీరుతుంది. నీ రాక్షస యొక్క సేవ. దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. ఇన్నాళ్ళకి దీన్ని బాగా తప్పిందిరా బాబు, మన అటు ఇటు పెట్టనివ్వట్లేదు, మంచి గొప్ప పని చేశారు హనుమ అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు హనుమ. బయలుదేరిన తర్వాత ఆయన వెళుతూ ఉండగానే మధ్యలో ఇంకో సన్నివేశం, ఈ సింహ రాకక ముందు సన్నివేశం. ఇప్పుడుగా మణినాథుడు వచ్చాడు, స్వరసారి నాగమాత వచ్చింది కింద పెడుతుంటే వీళ్ళు అందరూ పట్టుకుంటున్నారా, పైకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. మధ్యలో జరిగిన ఇంకో సన్నివేశం చెప్పడం మధ్య ఏమిటో సన్నివేశం అంటే ఒకసారిగా బాగా పైకి వెళ్ళిపోయాడు. కింద ఉంటే వీళ్ళు అంత తగ్గుతున్నారు కదా నేలకి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అందరిటువంటి దూరానికి వెళ్ళి అంత హైట్లో వెళ్తున్నాడు. ఆ మార్గం ఎలాంటి నారదులు తుంగురులు వీళ్ళందరూ ప్రయాణం చేసే మార్గం. అలాగే ఇంద్రుడు ఐరావతం వెళ్ళేటువంటి మార్గం. దేవతలు ఉన్నాయే, దేవతల యొక్క వాహనాలు ఉన్నాయే, వృషభవాహనం, గరుత్మంతుడి వాహనం, మయూర వాహనం, ఈ వాహనాలన్నీ వెళ్ళేటువంటి మార్గం. పుణ్యకర్మను ఆచరించి శరీరాన్ని విడిచిపెట్టి యమలోకానికి సద్గతులు పొందడానికి వెళ్ళే, ఉత్తమ లోకాలకు వెళ్ళేటువంటి వెళ్ళే మార్గం. అలాగే అవిష్యులు ఇస్తారు హోమం చేసినప్పుడు. అవిష్యులన్నీ అగ్నిదేవుడు పట్టుకెళ్తుంటాడ దేవలోకానికి వెళ్ళేటువంటి మార్గం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు హనుమ. సూర్యచంద్రులు నడిచేటువంటి మార్గం. అక్కడ విశ్వావసుని గంధర్వరాజు మాట. ఆ గంధర్వరాజు యొక్క గృహం ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఈయన శక్తి లాగేసుకుని లాగితే అప్పుడు సింహం సంహరించడం జరిగేది. అక్కడి నుంచి ఈయన వెళుతూ ఉంటే అవతల తీరం కనపడదు. సముద్ర తీరానికి వెళ్ళిన తర్వాత ఒక పక్కన సముద్రం, పక్కన గోదావరి ఉంది. ఇందులో సముద్రం మీద గోదావరి అని గుర్తించడం ఏమిటంటే అవతల పక్కన తీరం కనబడుతుంటే గోదావరి లేదు, అవతల పక్కన తీరం కనబడకపోతే సముద్రం అది. అంతే కదా, సముద్రం ఒడ్డునే అన్నాదిల్లో కొట్టండి, లేకపోతే దానికి ఏదో సాగర సంగమం అండి. అది అవతల పక్కన ఇంకో గొడ్డు కనపడుతుందంటే గోదావరి, గొడుగు కనపడకుండా ఉందంటే అవతల పక్కన సముద్రం లేదు. అలాగా చెట్లు కనపడతాయి, మారేకేడ చెట్టు, కొబ్బరి చెట్టు, మొగలు వేగు ఇవి కనపడ్డాయి. చూసేస్తాను ఎంత భీకర రూపంతో పెడితే వాళ్ళందరూ గుర్తించేస్తారు. అంచేత సూక్ష్మ శరీరాన్ని పొందాను. ఆయన అక్కడే గాల్లో ఉండగా చిన్న శరీరం చేసుకుని లంబ పర్వతం చెప్పుకుంది. పర్వతం పైన దిగాడు, ల్యాండ్ అయ్యాడు, ఫ్లైట్ దిగింది, లంబ పర్వతం మీద దిగాడు. లంబ పర్వతం దిగిన తర్వాత అక్కడ అన్నటువంటి త్రికూటాచల పర్వతం పైన లంకానగరం ఉంటే ఆ లంకానగర పట్టణాన్ని చూసి ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా ప్రవేశించాడు. అప్పటిదాకా ప్రయాణం చేసి వచ్చాడు కానీ కించిత్ అలసట్లేదు, శారీరక శ్రమ ఎరగడు. ఆయన ఎప్పుడైతే చిన్న శరీరాన్ని పొంది ఒక్కసారిగా చెట్టు మించి కింద దిగేసరికి చెట్టు ఉన్న పువ్వులన్నీ రాలిపోయాడు. ఎంత వాడైపోయాడు కదా, పువ్వులన్నీ పడిపోయాడు. పూలు కుప్పల్లో దక్క అందంగా కనపడ్డాడు హనుమ. ఏమిటి అక్కడ దిగాడు. దిగిన తర్వాత చూశాడు వాతావరణం. పెద్ద పెద్ద కోట బురుజులు, చుట్టూ పెద్ద పెద్ద అగడతలు, మధ్యలో అందమైనటువంటి సుందరమైనటువంటి సరస్సులు. ఆ సరస్సులో హంసలు పక్షులు ఉన్నాయి.
పద్మాలు, తెల్లని పద్మాలు, ఎర్రని పద్మాలు ఉన్నాయి. ఇలాగా అత్యంత రమణీయంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ విరగపూసిన చెట్లు, ఫలాలు బాగా వంగిపోయి పువ్వులు చోటించి ఫలాలతో వంగిపోయి చెట్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ చూస్తున్నట్ట లంకా నగరాన్ని వర్ణించారు వాల్మీకి. ఏమని వర్ణించారు? కోట ప్రాకారం ఒక స్త్రీ నడుములా ఉంది. అగర్తలు ఉన్నాయి, అగర్తలో ఉన్నటువంటి జలాలు ఉంటాయి. కోట ప్రాకారానికి పై అటు ఇటు రెండు పక్కల ఉంటాయి, నీటితో జలం ఉంటుంది. ఆ నీళ్లు దాటి వెళితేనే అవతల పక్క వెళ్ళగలదు. దానికి ఒకటే మార్గం ఉంటుంది, ద్వారం దగ్గర మాత్రమే మార్గం. బయట డైరెక్ట్గా గోడ ఎక్కడేమో ఉండదు. మధ్యలో పెద్ద పెద్ద అగర్తలు ఉంటాయి, అటు ఇటు కూడా ప్రహారీ గోడ. అలాగా గోడలో ఉన్న అగర్తలో జలాలు ఉన్నాయి, అవి వస్త్రాల్లో ఉన్నాయి. శతజ్ఞులను నింపి ఉన్నాయి, యుద్ధం చేసే వాడే. అవి ఈశాల్లా ఉన్నాయట నగరానికి. అటు ఇటు కోట పురుజులు ఉన్నాయి, అందరూ కోట పురుజులు. కోట పురుజులు కర్ణకుండలాల్లో ఉన్నాయి. చూస్తే లంకానగరం స్త్రీ స్వరూపం కింద కనపడుతుంది పైన చూస్తే అలాగా చూసింది రాదు. ఈ పట్టణాన్ని చూసి అనుకున్నాయంట, ఎప్పుడో చెప్పినటువంటి అమరావతి, దేవేంద్రుడు ఉన్నటువంటి అమరావతి, ఇది భోగవత. ఈ పట్టణాల భవంతులు. మన పల్లెటూరు నుంచి కొత్తగా మొట్టమొదటిసారి హైదరాబాద్ తీసుకువెళ్ళాము. అయితే బిల్డింగ్లు, భవంతుల్లో లైటింగ్లు, కార్లు, విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద అంగళ్ళు. ఏమిటి దాని పేరేంటి? మ్యాక్స్, దాని పేరు ఐమాక్స్. పెద్ద పెద్ద జూది బినీస్ దగ్గర నుంచి అన్నీ దొరికేటువంటి భవంతులు, వ్యాపార గృహాలు, వీటన్నింటినీ చూశారు హనుమ. పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి. క్రీడా మందిరాలు, ఆడుకోవడానికి మందిరాలు, పార్కులు, విహారయాత్ర చేయడానికి చక్కనటువంటి పచ్చటి బయళ్ళు, వీటన్నింటినీ చూసేట్టే సుందరమైన వనాన్ని చూసి మురిసిపోయాడు. అక్కడ కోట ప్రాకారాల మీద దీన్ని వెళ్ళే ముందు ఆలోచన చేసేట్టు ఇవన్నీ. ఏమిటి పగల వెళితే దొరికిపోతాంరా, రాత్రి వెళదాం. రాత్రి వెళ్ళేటప్పుడు కూడా అలాగా ఈ శరీరంతో వెళితే దొరికిపోతాం. అందుచేత మార్జాల ప్రమాణం, పిల్లి శరీరం ఎంత ఉంటుందో అంత శరీరాన్ని పొంది లోపలికి వెళదామనుకునేసరికి ఆయన లోపలికి ప్రవేశిద్దామని కాలు పెట్టాడు. వెళ్ళేటప్పుడు రాజమార్గం గుండా వెళ్ళకూడదు. ఇవన్నీ సీసీ కెమెరాలు, దొంగలకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మెయిన్ గేట్లోంచి వెళ్ళారా సీసీ కెమెరాల్లో పడిపోతారు. వెనకాల నుంచి వెళితే సీసీ కెమెరాల్లో పడరు. అలాగా ఆయన దొడ్డి దారి గుండా వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా శుభకార్యక్రమాలు వెళ్ళేటప్పుడు కుడికాలు పెడతాం. కానీ లంకా నగరంలో కాలు పెడుతున్నాం, రావణుడికి నష్టం కలగాలి, ప్రమాదం కలగాలి. అంచేత ఆయన ఎడంకాలు ముందు పెట్టాడు. తనకి విజయం కావాలి, రావణాసుడికి నష్టం కలగాలి. అది ఎడంకాలు ముందు పెట్టేట, లోపలికి ప్రవేశించేట. ప్రవేశించిన వెంటనే వచ్చింది ఎవరో లంకిణి. లంకిణి అని చెప్పి ఒక స్త్రీ, భయంకరమైనటువంటి వికృతమైనటువంటి స్వరూపం కలిగింది. పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. అడ్డంగా వచ్చి నుంచుంది. అవును, ఈయన చూస్తే అంటున్నా, అది చూస్తే పెద్దది. ఏ వానరా ఎక్కడికి అడుగు. ఈయనన్నట్ట ఏమీ లేదు, లంకలో ఉద్యానవనాలు ఉన్నాయట, ఏమిటి చిత్ర విచిత్రమైన భవంతులు ఉన్నాయట, అవన్నీ చూసే చేస్తాను అన్నాడు. ఎలా చూసి మరి ఎలా వెళ్ళినా అలా వచ్చేస్తాను అన్నాడు. ఆవిడంతా నా అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించలేదు ఎవరు. వాళ్ళ ప్రవేశించిన ప్రాణంతో వెళ్ళదు లోపలికి ఎవరు. ఏమిటి ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వాళ్ళు, దీన్ని రక్షించడం నా పని అని చేత అనుమతి లేదు. లేకపోతే అప్పుడు ఏమన్నట్ట, నువ్వెవరన్నా, నువ్వెవరంటే ముందు నువ్వెవరో చెప్పుకున్నాడు. చెప్పమంటే అప్పుడు తర్వాత చూద్దాంలే, వెళ్ళకపోవడం నువ్వెవరన్నాడు అనేసరికి లంకా నగరాన్ని రక్షించేటువంటి లంకిని, రాక్షసులు మా అందరికీ, రావణాసులు మా అందరికీ నాయకుడు, రాక్షసరాజు. ఈ లంకా నగరాన్ని రక్షిస్తున్న కర్తవ్యం. ఇంకేత నా అనుకున్నందుకు లోపలికి వెళ్ళలేము అని ఆవిడ పెద్ద చేతితో అన్నం మీద గట్టిగా పోతుంది. ఈయన ఎంతున్నాడు, ఈయన కొట్టేసరికి ఈయన గట్టిగా దెబ్బ జరిగింది. గట్టిగా నానం చేశాడు. అంతే కదా, గట్టిగా పెద్దలో దెబ్బ కొట్టేసరికి ఏమంటా అలాగే ఈయన కూడా అరిచాడు. అరిచి ఈయన ఏం చేశాడంటే ఎడం చేతితో 3 వేళ్ళు బిగించి గట్టిగా కొట్టేసరికి ఈయన ఇంతేమన్నాడు, తన కొట్టేవాడు కూడా ఆలోచించాడు, ఇది స్త్రీ చచ్చిపోతుందేమో కొట్టిందాకా ఉంది అని చెప్పి నెమ్మదిగా కొట్టాడు. కానీ అప్పటికే ఆవిడ దెబ్బ గట్టిగా తగిలింది.
తగిలిన వెంటనే జ్ఞప్తికి వచ్చింది. ఏమిటో జ్ఞప్తికి వచ్చిందంటే పూర్వం బ్రహ్మదేవుడు వరం ఇచ్చారు. వానరా అప్పుడు దాకా వానరా వానరా అన్నది వెంటనే కపిస్తుడా కాపాడవయ్యా అన్నది. నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, శ్రీవర్ చేయకూడదు అని చంపకు, శ్రీవర్ చేయకూడదు కదా నన్ను చంపకయ్యా అని చెప్పి శరణార్థి వేడిన తర్వాత అప్పుడు నాకు బ్రహ్మ వరం ఇచ్చాడయ్యా, జ్ఞప్తికి వచ్చింది నీ స్పర్శ చేత నాకు. ఎప్పుడైతే వానుడి లంకా నగరానికి ప్రవేశించి ఆయన యొక్క చేతుల్లో నువ్వు నేత్రాలు అవుతావో అప్పుడు ఈ లంకా నగరానికి కీడు ఏర్పడుతుంది అని చెప్పి నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు అని చెప్పి నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు, నీకు ఎటువంటి అడ్డు లేదు అని చెప్పి వాడు మార్గాన్ని సుగమం చేసింది. ఎప్పుడు రావణుడు సీతను ఎప్పుడు తిరిగి వచ్చాడో అప్పుడే లంక చేటొచ్చు అని చెప్పి ఆవిడ చెప్పి లంకా నగరంలోకి ప్రవేశించింది. అప్పుడు ఆయన ఎడంపాలం పెట్టి బయలుదేరారు. ఇక్కడికి వెళ్ళేసరికి క్యారెక్టర్స్, బిహేవియర్స్, వాళ్ళ ప్రవర్తన, రావణాసు రాక్షసుల బలం ఎలా ఉంది, పెద్ద పెద్ద మల్ల యుద్ధ విశారులు, ఖడ్గాలు పట్టుకున్నటువంటి వాడు, పూలందాలు పట్టుకున్నటువంటి వాడు, గదలు పట్టుకున్నటువంటి వాడు, భయంకరమైన స్వరూపాలు అటు ఇటు తిరుగుతున్నాయి. కొందరు పొట్టు ముక్కువాడు, కొందరు పొడుగు ముక్కువాడు, పెద్ద పెద్ద చెవులు వాడు, గాడిద ముఖం కలిగినటువంటి వాడు, గుర్రం ముఖం కలిగినటువంటి వాడు, ఏడుపు ముఖం కలిగినటువంటి వాడు, ఇలాగ సన్న నడుము కలిగినటువంటి వాడు, పెద్ద పొట్ట బాణ పొట్టలు కలిగినటువంటి వాడు, వికృతమైన కాళ్ళు కలిగినటువంటి వాడు, ఇలాగ రకరకాల స్వరూపాలు కలిగినటువంటి రాక్షసులను అందరినీ చూసి అందులో ఇలా ఉన్నవాళ్ళే కాదు, మంచి సౌందర్యంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. బుద్ధి కుశలు, మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు, అస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాడు, మళ్ళీ మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, చక్కని వ్యవహార జ్ఞానం కలిగినటువంటి వాడు, మృదు స్వభావం కలిగినటువంటి వాడు, కఠిన స్వభావం కలిగినటువంటి వాడు, ఇలాంటి వాళ్ళని అందరినీ చూశారు. చూసిన తర్వాత స్త్రీల గురించి కూడా వర్ణించారు. దేవతా స్త్రీల్లో ఉన్నారు, ఎక్కడా కూడా సౌందర్యంలో లోపం ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఉత్తమ జాతికి కంటే చెందినటువంటి స్త్రీలు ఉన్నారు, శ్రేష్టమైన పురుషులు ఉన్నారు, వాళ్ళ భార్య యొక్క అనురాగంతో కూడుకుని ఉన్నారు. అలాగే భర్తల యొక్క అనురాగం కలిగినటువంటి సేవకులు ఉన్నారు, మంచి ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ చూశాట. గృహాలు చూశాడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు, విద్యున్మాలి, విద్యుజ్జిప్ప, గణ విగణస్య, వీళ్ళ అన్ని భవనాలు చూసుకున్నాడు, అన్ని చోట్ల వెతుకుతున్నాడు. ఓ చోట వేద ఘోష వినపడు, చక్కని వేద మంత్రాలు వినపడు. ఎవరిది గృహం చూశాడు, విభీషణుడి యొక్క గృహం. ఇక్కడ వేద మంత్రాలు వినపడుతున్నట్ట, సంగీతం వినపడుతుంటే లయబద్ధమైన సంగీతం వినపడుతుంది. చూశాట విభీషణుడి యొక్క గృహాన్ని చూశాడు. వీటన్నిటిని చూసుకుని వెళ్ళాట. వెళ్ళిన అంగుళంగుళం వెతుకున్నట్ట, ఎక్కడా సీతాదేవి జాడ కనపడ, సీతాదేవి జాడ ఎక్కడా కనపడలేదు. వెళ్ళాడు, పుష్పక విమానాన్ని చూశాడు, అరుదైనటువంటి పుష్పక విమానం. మనం కూడా అంతే కదా, వెళ్ళిపోతుంది పొట్టు వెళ్ళడం కనపడుతుంది రైట్ సైడ్ ఫ్లైట్ మన కంటికి. నేను చూశాను, అక్కడే చూశాను. ఫ్లైట్ 2-3 ఫ్లైట్లు ఉన్నాయి, 2-3 సార్లు తెల్ల ఫోటోలు తీసుకుంటాం. దగ్గరికి అనుకుంటాం లేదా, అది ఎలా ఉందో చూడాలంట. ఫోన్ చేసి వాళ్ళు పుణ్యం అంటే వాడల్లో ఉన్నాయి. ఎస్యానంది మా తూర్పుగోదావరిలో కనపడితే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఇలా పుష్పక విమానం అరుదైంది, ఇప్పుడు కంటికి కనపడదు. దాన్ని చూసేది జనం ఆనందపడ్డాడు. మొత్తం అంగుళం చూసేట్టు మొత్తం దాంట్లో పెద్ద భవనం ఒకటి ఉంది. స్నానం చేయడానికి పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. అందులో బంగారు కిటికీలతో ఉంది, రత్నాంతుడు మణిమయాలతో పొదగబడింది, వజ్ర వైడూర్యాలతో ఆ భవనాన్ని చూశాడు. ఆ భవనం పైన పెద్ద సింహద్వారం ఉంది. సింహద్వారం మీద లక్ష్మీదేవి అటు ఇటు 2 కమలాలు పట్టుకుంది. 4 చేతుల్లో 2 చేతుల్లో కమలాలు ఉన్నాయి. ఒక చేతితో అభయాస్తంతో, ఒక చేతితో వరదాస్తంతో ఉన్నాయి. ఏనుగులు కుంభస్థలాల్లో ఉన్నటువంటి జలాన్ని పూరించి ఆ ఏనుగు లక్ష్మీదేవిని చిమ్ముతున్నాయి. అంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి బొమ్మలు ఉన్నాయి. వీటన్నిటినీ చూశారు. ఈ పుష్పక విమానం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం విశ్వకర్మ నిర్మించి బ్రహ్మదేవుడికి వచ్చాడు. బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, పుష్పక విమానం చోటు నుంచి చోటుకి వెళ్తాడు విమానం మీద అని చెప్పి బ్రహ్మగారికి ఇచ్చారు. ఆయన ఏమన్నా వాడుకుంటాడా? అలాంటి కారు ఇస్తే ఉపయోగం ఉంది, కారు డ్రైవింగ్ రాదు, నన్ను మూలం వెళ్ళడమే. అలాగే బ్రహ్మగారికి డ్రైవింగ్ రాదు కదా, విమానాన్ని అలా పెట్టి కూర్చున్నాడు. ఇలాగ కుబేరుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి పుష్పక విమానాన్ని ఆయనకి ఇచ్చేట బహుమతిని. అది ఆయన పట్టుకు వెళ్ళిందా కావండి. రావణాసురుని బలం చేత కుబేరుడి దగ్గర నుంచి నవనిధుల్ని అలాగే పుష్పక విమానాన్ని తీసుకున్నాయి.
అంటే బలం ఎవరిదైతే వాళ్ళదే రాజ్యం. అయ్యే రావణాసుడు శక్తివంతుడు బలవంతుడు కాబట్టి కుబేరుని పుట్టి మొత్తంగా అవన్నీ తీసుకున్నాడు. ఆయన ప్రాణభయంతో వెళ్ళిపోయాడు. అలాగా పుష్పక విమానం వచ్చింది. పుష్పక విమానం చూశాడు. అక్కడి నుంచి అంతఃపురంలో ప్రవేశించాడు. ఒకసారి కళ్ళు దిగేది మనందరూ అంటుంటారు అరుంధతి చూపించండి బాబు. అరుంధతి చూపించేది కనపడిందా తార అడుగుతారు మమ్మల్ని. వాళ్ళు అడగరు, కెమెరా వాడుతుంది. ఏమయ్యా పైన చూస్తే ఒకటే కనపడితే కింద చూస్తే చాలా కనపడతారు. అలాగా ఇక్కడ ఇవి చూసే అక్కడ వాల్మీకి ఎక్కడ చూసినా ఆకాశంలో ఉన్న తారలను వచ్చి భూమి మీద పడ్డాయి అన్నట్టుగా ఉంది అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సౌందర్యం. అలాగా అక్కడ సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు, ఇవన్నీ మంచి ఎర్రచందన సువాసన వస్తున్నాయి, కర్పూరపు సువాసన వస్తున్నాయి. తిరుపతి వెంకటేశ్వరం గుళ్ళో పెడితే పచ్చకర్పూర సువాసన మర్చిపోతాం. మన వాతావరణం ఎదురు మన మనసు ప్రహ్లాదం, ఆ మంచి ప్రశాంతనిస్తుంది. అలా ఉందని మంచి సువాసన మొత్తెక్కేట పుష్పమాలికలు. అలాగే ఆ స్త్రీలందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందంగా ఉన్నటువంటి స్వరూపం, దేవతా స్త్రీ. అలాగే వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు రావణాసుడు అంటే యుద్ధంలో జయించి తీసుకొచ్చాడు చాలామంది. కొంతమంది రావణాసుడు కావాలని కూరుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అంతఃపురంలో ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళ గురించి అడుగులను అంగుళంగుళం ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు చాలా బాగా వర్ణించారు వాళ్ళు. అప్పటిదాకా వీళ్ళు మద్యాన్ని బాగా సేవించి శయ్యాసుఖాన్ని అనుభవించాలని కోరికతో ఉన్నటువంటి స్త్రీ. నాకు పిల్లలందరినీ పడుకోబెట్టాం ఒకసారి తెల్లగంటే కాళ్ళు మారిపోతాయి, తలకాయలు మారిపోతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసేసుకుంటాం. అలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకున్నారు. తిరిగిపోయిన వస్త్రాలు. అలాగా భర్త పక్కన పడుకున్నాడని పొందాలంతో పక్కన తిరిగెత్తులు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇలాగ అనేక సన్నివేశాలు వర్ణించారు వాళ్ళు. అది దాటి ముందుకు వెళ్ళాట. వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ చూసిన అయ్యో పరస్త్రీ వ్యామోహం పనికిరాదనుకున్నాడు. బ్రహ్మచర్య నియమం కదా, చేత కోసం వెతికానులే, దోషం లేదనుకున్నాడు. ముందుకు వెళ్ళాడు. ఒక బంగారు తల్పం కనుక మంచి పాన్, చక్కగా దానికి స్ఫటికాలతోటి రత్నాలతోటి వైడూర్యాలతోటి అందంగా అలంకరింపబడి ఉంది. ఏనుగు దంతాలతో నెగిషీలు ఉన్నాయి. దానిపైన పడుకున్నాడు. అక్కడ వింధ్యావరతోటి స్త్రీలు విసురుతున్నారు. కానీ సేవలు చేస్తారు. కంబళ్ళు ఉన్నాయి, ఉన్ని కంబళ్ళు. అలాగే సుగంధమైన పుష్పమాలికలు ఉన్నాయి. ఎలా ఉందంటే ఒక మందరాచల పర్వతం వచ్చి కొడుకుందా వరుసలో అనుకున్నట్టుగా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. నగిషీలు అంటే అందంగా చెక్కిన డిజైన్ ఉంటాయి తలుపుల మీద. పూర్వకాలం చెక్క తలుపుల మీద ఉంటాయి. పందిరి మంచాలంటే ఇంట్లో స్తంభాలను చిన్న చిన్న లతలు అన్నీ వేసి ఉంటాయి. ఏంటి లతలు వేసి ఉంటాయి కింద నుంచి పైదాకా. ఇప్పుడు అన్నీ పోయాయి. ఒకటే సింహగాళ్ళు పెడతారు. సింహగాళ్ళు అంటే సింహగాళ్ళే ఉంటాయి, ఇంకేముంది. కింద నుంచి పైదాకా నగిషీలు ఉంటాయి, లతలు ఉంటాయి. మనకి ర్యాలీ జగన్నాథ స్వామి, ర్యాలీ జగన్మోహినికి సుస్వామి చూస్తే దశావతారాల వేసి ఉంటుంది. ఒక పక్కన శ్రీదేవి ఉంటుంది, ఒక పక్కన భూదేవి ఉంటుంది, సప్త మహర్షులు ఉంటారు. ఏవో మొత్తం లతల మీద మొత్తం విగ్రహం మీద అన్ని దేవతా స్వరూపాలు ఉంటాయి. అలాగా ఆ మంచం నిండగా నెగిషీలతో చెక్కబడింది అందంగా. అలాగా నలన మేఘంలా ఉన్నాడు. ఎర్రని కన్నులట, పెద్ద పెద్ద బాహువులు, బంగారు జరీ వస్త్రం. అది ఒక పక్క కదిలిపోయింది వక్షస్థలాల మించి అని పరిమళ పూరితమైనటువంటి ఎర్రచందనం అంట. ఆయన ఏను గురక పెడితే ఎలా ఉంటుందో అలా గురక పెడుతున్నాడు. పడుకున్నాడు. పడుకున్న గురక పెడుతున్నాడు. ప్రక్కకి తిరిగి ఆయన బంగారు కిరీటం కింద పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఈ ఆభరణాలను తీసేరు కదా, తీసి పడుకున్నాడు. ఈ లోపల అక్కడ ఇంకా స్త్రీలు ఉన్నారు. అప్పటిదాకా నాట్యం చేసి వీణలు వాయించి మంగళ వాయిద్యాలు వాయించి వీళ్ళందరూ స్త్రీలు ఉన్నారు. ఆ ఆయుధాలు వాయిద్యాలనే పడుకున్నారు. వాళ్ళే రావణాసులు అనుకున్నారు. గట్టిగా గౌరవించి పడుకున్నారు. ఇలాగ నగ్నంగానే పడుకున్నారు. మదవెక్కున్నారు. స్త్రీలందరూ కూడా మంచి బలంగా పుష్టిగా ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఎక్కడా కూడా స్త్రీ కనపడదు. నాకు అనుకున్నాను స్త్రీ కనపడలేదు. ఈ లోపల చంద్రబింబం లాంటి ముఖం కలిగిన సౌందర్యవతి కనపడదు. అక్కడ దగ్గరగా ఓ తలపం ఉందట. తలపం మీద పడుకు చూశాడు, ఆనందపడ్డాడు. దొరికింది నా సీత అనుకున్నాడు. ఎంత ఆనందమో ఇంకా. వెంటనే లేచాడు. లేచి ఇంత ఉన్నాడు. ఇక కింద దిగి గొంతులు వేసాడు. అటు ఇటు గొంతులు వేసి తోక నేల వేసి కొట్టుకున్నాడు. ఆనందపడ్డాడు. కీరికలు కొట్టాడు ఉత్సాహంగా. అంటే అదే సినిమాలో చూపెట్టి చెట్టు తొరలోకి ఇలా ఆనందపడిపోయాడు. అలాగా ఆనందపడిపోయాడు. అన్నీ పడిపోయినది అప్పుడు అనుకున్నా. ఇదేమిట్రా
దశరథ మహారాజు కోడల రామచంద్రమూర్తి భార్య పరపురుష యొక్క అంతఃపురంలో పడుకోవడమా, అంత సయ్యా సుఖాన్ని అనుభవించడమా? కాదు కాదు, ఈవిడ నా సీత కాదు. అప్పుడు గ్రహించేట ముండోదరించింది అనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి ఆయన బయటికి వచ్చేసి అశోకవనంలో అని కూర్చుని విచారం చేస్తున్నాం. ఈ లోపల మధ్యలో వంటశాలలోకి వెళ్ళాడు. ఏమండి, వంటశాలలోకి వెళ్తే రకరకాల భయంకరమైన మృగాల యొక్క శరీరాలు ఉన్నాయి, కళేబరాలు ఉన్నాయి. ఏనుగులు, పెద్ద పుళ్ళు, సింహాలు, ఎలుగుబొట్లు, ఇవన్నీ నూనెలో వేయించేసి తయారు చేసి చెట్టు వేలాడి కొమ్మలకు వేలాడి తీసేట వాటిని. పెద్ద పెద్ద రక్తాలు, పానపాత్రలు ఉన్నాయి, రాక్షసుల ఆహారం అదే మరి. పెద్ద పెద్ద గంగాళాల్లో ఉన్నాయి రక్తాలు, ఏనుగులు సంహరించిన రక్తాలు, కోళ్ళు, మేకలు, వీటన్నింటి సంహరించిన రక్తం అంతా తీసి పెట్టారు. అడుగడుగునా చూసేట ఒళ్ళు జలదరించి నేను బయటకు వచ్చేసాడు. ఇవన్నీ చూసి ఎక్కడ అంబులంలో తిని అక్కడ కనపడలే సీత అనుకున్నాడు. అనుకుని ఆయన ఆలోచించాడు, ఎంత దూరం వచ్చావు, సీత ఉందని. సీత ఉందో తెలియదు, ఇక్కడ నుంచి మనం లంకకు సాధించింది ఏమీ లేదు. సుగ్రీవుడి దగ్గరికి వెళతాం, సుగ్రీవుడి దగ్గరికి ముందు అంగద దగ్గరికి, జాంబవంతుడి దగ్గరికి వెళతాం. వాళ్ళందరూ అప్పటికే ప్రాయోపవేశం చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ విషయం చెప్తే వాళ్ళందరూ మరణిస్తారు. ఈ విషయం తెలిసిందా సుగ్రీవుడికి, సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. ఎందుకంటే రాముడు చెప్పిన కార్యక్రమం చేయలేదు, ఆయనతో మరణించాడు. లేదు, రాముడు మరణిస్తాడు. ఇక్కడ ఈ విషయం తెలిసి అయోధ్యానగరంలో భరతుడికి, శత్రుఘ్నుడికి తెలుస్తుంది, వాళ్ళు కూడా మరణిస్తారు. ఇంతమంది మరణానికి నేను కారణమా? నేను మరణిద్దాం. ఎవరో మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఎన్ని సన్నివేశాలు. ఏమిటి, రాముడి కోసం కూడా రథం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాయోపవేశం చేసుకుందాం అనుకున్నారు. నదీ తీరం రాముడు లేనప్పుడు మనం తిరిగి రాజ్యానికి ఏం పెడతాం, నేను వాడి ప్రాయోపవేశం చేసుకుందాం అనుకున్నారు. సముద్ర తీరానికి వచ్చిన వానరులో సముద్రాన్ని దాటి వెళ్ళలేమో, ఇక్కడ సీతాడు కనిపెట్టలేము, ఇక్కడ ప్రాయోపవేశం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. లంక దాటిన హనుమా సీత కనపడలేదని ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారు. సీత రాముడు వస్తాడు రాడో తెలిసి రాక్షస్త్రీలు పెట్టే బాధ భరించలేకపోతున్నా, ప్రాయోపవేశం చేద్దామని ఆడుకున్నాం. ఎన్ని ప్రాయోపవేశాలు రామాయణం, ఒక కోణం నుంచి చెబితే పెద్ద కథ. అలా ప్రాయోపవేశం అంటే మరణాన్ని పొందడం. మనం కార్యాన్ని సాధించలేకపోయాం కదా, ఈ శరీరం ఎందుకని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టు అంటే మన మాటలో సూసైడ్. మార్పులు తక్కువ వస్తే శరీరాన్ని విడిచిపెట్టు. అలాగా హనుమంతుడు అనుకుని ఎలాగైనా కార్యాన్ని సాధించాలి, బుద్ధి కుశలతో ఎలాగైనా సాధించగలగాలి, లేకపోతే ఇంత దూరం వచ్చి నిష్ప్రయోజనం అనుకుని బయటకు వచ్చాను. వచ్చేసరికి సుందరమైనటువంటి అశోకవనం. ఇదంతా ఎప్పుడు పగటి వేళ కాదు, రాత్రి వేళ. రాత్రి వేళ వెతుకుతున్నాడు. అప్పుడు కనపడినంత 1000 స్తంభాలతోటి చైత్య ప్రసాదం చూశారు. చైత్య ప్రసాదాన్ని చూస్తే అప్పటిదాకా చూడలేదు వనాల్లో ఇంత అందమైన భవనం, 1000 స్తంభాలతో భవనం. ఆ భవనాన్ని చూశారు. ఇక్కడ కానీ ముందు వచ్చేమో సీత వచ్చి ఆయన శిశుభా వృక్షం మీద కూర్చుని దొరికి అప్పుడు కనబడిన అమ్మ జగన్మాత, భూజాత, సీతామాత. అస్త్రపూర్ణం కీం దీనా వృషా మనసనేచ శోకజ్ఞాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణ. అశ్రుగాలు కారిపోతున్నాయట ఆవిడికి, శోకిస్తూ ఉంది. శోకిస్తూ ఉంటే ఆ నిత్యం ధ్యానం చేస్తుంది. ఎవరి కోసం? రామ రామ అంటూ. మళ్ళా వారు గొప్పగా చెప్పారు. రాముడు బాధ చూసాం కానీ అప్పుడు పరిపూర్ణం లేట. సీతాదేవి చూసి సీతాదేవి బాధపడుతున్న బాధను కూడా చూసిన తర్వాత పరిసమాప్తం లేట. ఇద్దరు ప్రేమ అలాంటి. రాముడేమో అక్కడ సీత 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 అని పరితపిస్తున్నాడు, శోకిస్తున్నాడు. ఇంత కోదండం పట్టుకుని ఎంతమంది రాక్షసులైన నేతలు చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి రాముడు సీత కోసం పరితపిస్తుంది. ఇక్కడ ఈ రాక్షస స్త్రీల మధ్యన కూర్చుని రామ రామ అని పరితపిస్తుంది. నిత్యం కూడా రాముడి గురించి తప్పిస్తుంది. ఆహారమా గ్రహించట్లేదు, ఉపవాసం చేస్తుంది. ఉపవాసేన శోకేన ధ్యానేన భయేన భయపడుతూ ఉంది. ఆహారం లేదు, వాయువుని ఆహారంగా తీసుకుంది, తక్కువ ఆహారం తీసుకుంది. ఆవిడ శరీరాన్ని వెళ్ళబుచ్చుతుంది. చూశాడు, ఆవిడ పొట్టు చీర కట్టుకుంటా, పచ్చని పొట్టు వస్తున్నాడు. చక్కని వర్ణన చేశాడు ఇందులో. మళ్ళా ఏమిటంటే ఆవిడ వచ్చేసేటప్పుడు ఆభరణాలన్నీ తీసి వేసింది కదా, అవయవానికి ఒక పక్కన ఉన్న ఆభరణాలన్నీ వేసింది. చెవి దుద్దులు, ఉంగరాలు, అంటే కంఠాభరణాలు,
భుజకీర్తులు ఒక పక్క నుండి అవయవాలన్నీ తీసి మూటగట్టి వేసింది. చూశారు ఆ వేళ మూట పట్టుకొచ్చిన వస్త్రం ఉందే, ఆ వస్త్రం దగదగలాడుతుంది. ఇక్కడ అదే వస్త్రం కట్టుకుంది. ఈ వస్త్రం మలినమైపోయి అంటే 10 నెలల మట్టి నుంచి కట్టుకుని అదే బట్టతో ఉంది. అక్కడ ఆభరణాలు పెట్టుకున్న చోట నేను నలిగిపోయినటువంటి శరీరం చర్మం కనపడుతుంది. ఇక్కడ ఆభరణాలన్నీ మూటగట్టి దాంట్లో పెట్టి ఇందులో ఎడమ వైపు ఉన్న ఆభరణం, కుడి వైపు ఉన్న ఆభరణంకి ఓ పక్కన ఆభరణాలు లేవు. ఇవన్నీ అక్కడ మనకు దొరికాయి. ఆవిడే ఈవిడను అన్ని గుర్తులు చెప్పాడు, ఎక్కడికెక్కడ వివరణ చెప్పి చీర గట్టిగా చీర కొంగు చింపింది కదా, ఆ కొంగు ముఖ్యం మూటగట్టింది. కట్టి పాడేస్తే చెట్టుకు తెలింది. ఆ మూట పట్టుకొచ్చి మనం సుగ్రీవుడికి ఇచ్చింది. ఆవిడే ఈవిడే సీత, సందేహం లేదు, సీతను కనుగొన్నానని చెప్పి ఆనందపడ్డాడు. అని ఆవిడ పడుతున్న బాధ చూసేట ఈయన కూడా బాధపడ్డాడు. ఈ లోపల తెల్లవారింది. ఏమిటి తెల్లారిపోయింది. తెల్లారిపోయింది ఏపుజాం సూర్యోదయం అవుతాం. మంగళ వాయిద్యాలు కనబడుతున్నాయట. వేద మంత్ర గోట కనబడుతుంట. రావణాసుడు ముందుకు నాదాలతో వచ్చేస్తుంది. ఏమిటి కామాతురాణన్న భయం లజ్జ, కామున కోరిక పుట్టకూడదు పగల రాత్రి వేళం. సీతాదేవి చూడాలని కోరిక బయలుదేరిపోయాడు. పొద్దున్నే లేచిన వెంటనే బయలుదేరిపోయాడు. ఎలా ఉన్నాడు, నిద్రగలతో ఉన్నాడు. ఆయన వెనకాల వచ్చేస్తున్నారు వీళ్ళు, ఎవరో స్త్రీలు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు వచ్చేస్తున్నారంటే విద్యాములు విసిరి వాళ్ళు కంగారుగా వచ్చేసరికి స్త్రీలందరూ ముందు ఆయన ముందు విద్యాములు విసురుతున్నారు. నడుస్తూ ఉంటే పువ్వులు చల్లేవాళ్ళు ఉంటారు, పుష్పాలు చల్లేవాళ్ళు వచ్చారు, వేదమంత్రాలు దేవాళ్ళు వచ్చారు. రావణాసుడు వెళ్ళిపోతున్న కంగారంగా వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి సీతాదేవి దగ్గరికి వచ్చారు. అది వేళ సంగతి రేపటి చెబుతున్నాను. వేళ ఏం చెప్పి